సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని అయ్యప్ప ఆలయంలో స్వర్ణాభరణాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములను ఆభరణాలను తలపై మోస్తూ ఆటపాట్లతో పురవీధుల గుండా ఊరేగించారు. 28 ఏళ్లుగా హరివారాసునికి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వాములు తెలిపారు. సంగమేశ్వర మందిర్ నుండి మరి పుర వీధుల నుండి మరి అయ్యప్ప మందిరం వరకు మరి పందలం నుంచి ఏ విధంగా అయితే పందల రాజుల నుండి ఆభరణాలు ఊరేగింపుతో మరి అయ్యప్ప మందిరంకు ఏ విధంగా అయితే ప్రొసెషన్తో పోతుందో అదేవిధంగా సదాశివపేట పట్టణంలో ఆనవాయితీగా మరి గత 15-16 సంవత్సరాల నుండి జరుగుతున్నది. కాబట్టి మరి ఇక్కడ అంచెలంచెలుగా పెద్ద ఎత్తున మేళ తాళాలతో మరి ఇక్కడ భక్తులు, అయ్యప్ప భక్తులు కానీ, పుర ప్రముఖులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రొసెషన్ మరి ఆభరణాల కార్యక్రమానికి విజయవంతం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ పట్టణ ప్రజలందరికీ కూడా అయ్యప్ప ఆశీస్సులు, మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి అయ్యప్ప దయతో కోరుకుంటూ ముగించుకుంటాం. ఈరోజు సదాశివపేటలో అయ్యప్ప స్వర్ణాభరణాల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కనీసం ఒక 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం సదాశివపేటలో జరుగుతుంది. తర్వాత పబ్లిక్ కూడా మాకు సహకరించి, భక్తులు తర్వాత అయ్యప్ప స్వాములు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అయితే ఇదే విధంగా శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల ఊరేగింపప్పుడు గరుడ పక్షి వస్తుందో మా దగ్గర కూడా మేమంతా గర్వంగా చెప్పుకుంటాం. ఏంటంటే మా దగ్గర కూడా మేము ఊరేగింపు చేసినప్పుడు ఎప్పుడు 16 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మేము ఎప్పుడు ఊరేగింపు చేసినా అప్పుడు మాత్రం తప్పకుండా గరుడ పక్షి మనకు దర్శనమిస్తుంది. ఇది మా సదాశివపేట యొక్క ప్రత్యేకత. సదాశివపేట అయ్యప్ప మందిరంకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మందిరం అనేది సదాశివపేటలో అయ్యప్ప మందిరం లేకుండే. దానిలో భాగంగా 1992 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 1998 సంవత్సరంలో ప్రారంభించి దానిలో భాగంగా 2026 సంవత్సరంలో ఆభరణాలు చేసి దాని ఊరేగింపు ప్రతి సంవత్సరం జరుగుతుంది.